రాజకీయ సన్యాసం ఇప్పుడు ఈ పదం రాజకీయ సీనియర్ నాయకులకు బాగా పరిపాటి అయిపోయింది. ఆ మధ్యన లగడపాటి రాజగోపాల్, అంతకుముందు ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు, ఇప్పుడు ఆయన కూడా రాజకీయాల్లో లేరనుకోండి. అంటే చాలామంది సీనియర్లు రాజకీయాల నుంచి పక్కకి వెళ్ళినప్పుడు మేము రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్తారు. మొన్న ఆ మధ్యన ఆళ్ళ నాని కూడా ఇంకా రాజకీయాలకు దూరం అన్నారు, మళ్ళీ ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ధర్మాన ప్రసాదరావు గారు, ఆయన కూడా రాజకీయాలకు దూరం అని చెప్పి ప్రచారం జరిగింది. వాళ్ళ అబ్బాయి కోసం ఏదో ఆయన సీటు కోసం ట్రై చేస్తున్నారు, ఇంకా ఆయనకి అప్పచెప్పి ఈయన రిటైర్ అవుతారు అనేది. అంటే రాజకీయ సన్యాసం పేరు బాగుంటుంది, కానీ రాజకీయ సన్యాసం అనేది తీసుకోవడం చాలా కష్టమే. ఏదో విషయాల్లో మాట్లాడుతూ ఉండాలి. అలాగే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు, ఈయన కూడా నేను రాజకీయాలకు స్వస్తి, ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటాను అన్నారు. ఒక రకంగా రాజకీయ సన్యాసం తీసుకుంటాను, కానీ ఆయన బయటికి వెళ్ళిపోగానే ఏమైంది, రోజుకు ట్విట్టర్లో ఏదో పోస్ట్ వస్తుంది. ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటున్నప్పుడు ఇంకా మళ్ళీ రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడడం? వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారం రావాలని ఎందుకు కోరుకోవడం? అది రాజకీయమే కదా. ఇప్పుడు బడ్జెట్ గురించి భారతీయ జనతా పార్టీని ఎందుకు పొగడడం? అది రాజకీయమే కదా. అంటే మామూలుగా అలాంటప్పుడు రాజకీయ సన్యాసం అని చెప్పకూడదు. ఇంకా రాజకీయాలు నుంచి బయటకు వెళ్ళిపోతున్నాను, ఇంకా రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానంటే ఇంకా రాజకీయాల గురించి మాట్లాడకూడదు. సన్యాసం అనే పదం ఎందుకు వస్తుంది? సన్యాసం ఎందుకు తీసుకుంటారు? సన్యాసులుగా ఎందుకు మారిపోతారు ప్రజలు? చాలామంది, కొంతమంది ఇంకా వాళ్ళు ఈ భవబాంధవ్యాలకి దూరం అయిపోతారు. ఇంకా వాళ్ళు ఈ ఫ్యామిలీ రిలేషన్స్తో, ఈ బంధాలు బంధుత్వాల గురించి ఇంకేం మాట్లాడరు, ఎవరితో మాట్లాడరు, దాని గురించి చర్చించరు, ఆలోచనే బ్రెయిన్లోకి రానివ్వరు. అది కదా సన్యాసం అంటే. ఇప్పుడు రాజకీయ సన్యాసం అంటే ఏంటి? రాజకీయాల గురించి ఇంకా ఆలోచించకూడదు. ఈ నాయకుడు గెలవాలి, ఆ నాయకుడు గెలవాలని అనుకోకూడదు. అసలు రాజకీయాల గురించి ప్రస్తావించకూడదు, ఎవరిని పొగడకూడదు, ఎవరిని తిట్టకూడదు, ఎవరిని విమర్శించకూడదు. అది రాజకీయం. లేదా నేను రాజకీయ విశ్లేషకుడిగా ఉంటాను, ఇక్కడ నుంచి రాజకీయ నాయకుడిగా కాదు అని చెప్పాలి. ఇప్పుడు ఉండవెల్లి అరుణ్ కుమార్ రాజకీయ విశ్లేషకుడిగా ఆయన భావన, ఆయన సీనియారిటీని బట్టి మాట్లాడుతూ ఉంటారు. అది ప్రజలకు ఉపయోగం కూడా, అవసరం కూడా. ఒక సీనియర్ రాజకీయ నాయకుడు విశ్లేషకుడిగా మారితే భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉండబోతాయి, ఇప్పుడు రాజకీయాలు ఎలా నడుస్తాయి అనేది కూడా మాలాంటి వాళ్ళకి అర్థమవుతుంది. ఒక అనుభవం అనేది వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు. నేను కంప్లీట్గా రాజకీయ సన్యాసం తీసేసుకుంటాను అంటే ఇంకా ఏముంది అక్కడ? ఇంకా రాజకీయ సన్యాసం తీసుకోవాలి. మళ్ళీ దాని మీద మళ్ళీ రోజుకు ఒక పోస్టు, రోజు ట్వీట్లు. అంటే ఇక్కడ రాజకీయ సన్యాసం అనేది ఒక నినాదమా, లేదంటే ఒక విధానమా అనేది సన్యాసం తీసుకున్న వాళ్ళు, రాజకీయ సన్యాసం తీసుకున్న వాళ్ళు ఒక కరెక్ట్ అర్థం చెప్తే బెటర్.